పల్నాడు ఉత్సవాల్ని జిల్లా కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాం. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పల్నాడుకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉపయోగించుకొని పల్నాడు ఉత్సవాల్ని ఘనంగా చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ని ఆదేశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయాల్సి కోరుతూ ఇప్పుడు ఫైనల్గా 5 నిమిషాలు ఒక బంగారు కుటుంబాలు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తా. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసమే కాదు. సంపద లేకపోతే ఆదాయం పెరగదు. అప్పుడు కావాల్సింది పారిశ్రామికవేత్తలు కూడా కావాలి. అదే సమయంలో మన వాళ్ళకు ఉద్యోగాలు కూడా కావాలి. ఒక పక్క నేను ఇంకొక ప్రోగ్రాం కూడా ఇచ్చాను. ప్రతి ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. పేదరిక నిర్మూలన కోసం ఒక్కొక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఇవన్నీ చేస్తూనే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి పిలిపించాను. నేనున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా టీచర్కి జీతం ఎవరు ఇచ్చారు? ఆ రోజు ప్రభుత్వ పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా చదువుకున్నాం. ప్రతి ఒక్కరూ అంతే. ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక చదువుకున్నా, లేకపోతే ఊర్లో రోడ్డు వేసినా, లేకపోతే మంచినీళ్ళు వచ్చినా ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీనే. ఈరోజు మనం పైకి వచ్చాం. కానీ మనతో సమానంగా పుట్టిన వాళ్ళు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అందుకే ఒకప్పుడు నేను జన్మభూమి పిలిపించాను. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు అది సమాజం కోసం నేను చేశాను. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, వ్యక్తుల కోసం చేస్తున్నాను, కుటుంబాల కోసం చేస్తున్నాను. మనతో పుట్టిన కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నాతో కలవమని అప్పీల్ చేశాను. చాలామంది వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు P4 అనే కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రతి ఒక్క కుటుంబాన్ని అధ్యయనం చేసి వాళ్ళకు అండగా నిలబడడం, చేయూతనివ్వడం, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం, మంచి ఆలోచనలు ఇవ్వడం. ఈరోజు వాళ్ళకు ఉండే పరిస్థితిలో మంచిగా కూడా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా నిద్ర లేసే పని చేస్తే తప్ప కడుపు గడవని పరిస్థితి. చదువుకోవాలంటే చదువు ఆలోచనే ఉండదు, దానికి డబ్బులు కావాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనకు ఆలోచనే వద్దనుకుంటారు. కొంతమంది ధైర్యంగా ఆలోచిస్తారు, కలలు కంటారు. ఆ కలను సాధించడానికి నిరంతరం పనిచేస్తారు. అలాంటి వాళ్ళల్లోనే ఒక వ్యక్తి మీరా, ఇంకొక వ్యక్తి రమణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలని 2 మార్గాలుగా ఆలోచించాం. పేదరికంలో ఉండే వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా, ఇంకో పక్క పైకి వచ్చిన వాళ్ళు మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు 10 నిమిషాలు టైం ఉంటే 10 మందికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం నాకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా నేను చేసే ఈ యొక్క ఉద్యమం, నేను చేసే ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 15-16 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం. ఎన్టీ రామారావు గారు అధికారంలో 8 ఏళ్ళు ఉన్నారు. మేము చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా కొన్ని మంచి చేస్తే దానివల్ల కూడా మీరు బాగుపడ్డారు, పైకి వచ్చారు, మీ తెలివితేటలతో వచ్చారు. కానీ ఈరోజు
మనందరి బాధ్యత. పక్కనుండి వాళ్ళని ఆలోచించాలి, కింద నుండి వాళ్ళు ఆలోచించాలి, చేయూతనివ్వాలి. ఏ విధంగా ఇస్తారో ఈ రెండు కుటుంబాలు చెప్తాయి. మీరు కూడా ఇంటే ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నారో మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే విషయాలు మీరు వినాలి, మంచి చెడులు అధ్యయనం చేయాలి. మీ కుటుంబం కూర్చొని ఒకసారి అర్థం చేసుకొని మీరు కూడా మంచిని కానీ ఫాలో అయితే చేసేవాడికి కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఇది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుతూ